హాయ్ ఎవ్రీవన్, నేను ఈరోజు మీ అందరి కోసం పాతకాలం నాటి వంట సల్లడప్పలం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అందరికీ సల్లచారు అనేది కామన్గా తెలిసే ఉంటుంది. అందులో కూడా 2-3 రకాలు చేస్తారు. కానీ ఇది సల్లడప్పలం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ముందుగా కారం కోసం పచ్చిమిరపకాయలని కడుక్కొని వాటిని కావాల్సినంత ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక పోపు కోసం ఆవాలు జీలకర్ర వేసుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బచ్చలాకును బాగా కలుపుకొని ఇందులో వేసుకోవాలి. ఈ బచ్చలాకు నుంచి పచ్చివాసన పోయే వరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. అండ్ అలాగే కొత్తిమీర కళ్యమాకు కూడా వేసుకున్నాను. మనము ఇప్పుడు బచ్చలాకు ప్లేస్లో పాలకూర వేసుకున్నా కూడా బాగుంటుంది. మనకు ఆకు అనేది కొంచెం మగ్గిన తర్వాత మనకు కావాల్సినంత అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా మనం ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈ ఆకులోనే మనము ఇప్పుడు పసుపు కూడా వేసుకోవాలి. మనకు ఈ ఆకు నుంచి వాటర్ అనేది రిలీజ్ అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి మీడియంలో పెట్టుకొని. అండ్ ఇప్పుడు మనము పెరుగుని చల్లలా చేసుకొని అందులో కావాల్సినంత బియ్యపిండి వేసుకొని ఉండలు అనేవి ఎక్కడా లేకుండా పెరుగులో ఈ బియ్యపిండి కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఈ పెరుగుని మొత్తం ఆకులో వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ బాగా కలిసేలా బాగా కలుపుకోవాలి. మనకి కావాలనుకుంటే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇది మరిగిన కొద్దీ గట్టి పడుతుంది. సో కావాల్సినంత క్వాంటిటీలో వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనిస్తే మన సల్లడప్పలం అనేది రెడీ అయిపోతుంది. దీన్ని మనము అన్నంలోకి బాగుంటుంది, చపాతీలకు కూడా బాగుంటుంది. అలాగే బియ్యపిండితో చేసే అట్లుతో కూడా మనం తినవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.